రాష్ట్ర రాజధానిపై స్పష్టత లేదని మంత్రి నారాయణ ఆరోపించారు. రాజధానికి 30,000 ఎకరాలు కావాలని ఆయనే అసెంబ్లీలో చెప్పారని, ఆ తర్వాత మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. ఏ పార్టీ అయినా ప్రజల అభిప్రాయం ప్రకారమే రాజకీయం చేయాలని చెప్పారు. వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 3 రాజధానులు అంటే 3 ప్రాంతాల్లోని ప్రజలు ఓట్లు వేస్తారని, పొలిటికల్ గేమ్ ప్లే చేశారని మండిపడ్డారు. రూమ్లో కూర్చొని 4-5 ఇచ్చే సలహాలు పాటిస్తే ఇలానే ఉంటుందని విమర్శించారు నారాయణ. కావాలని దాన్ని కూడా ఆయనే చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి అసలు ఒక స్టెబిలిటీ లేదు. ఆ పార్టీకి ఒక స్టెబిలిటీ, ఒక నిలకడ, ఒక మాట. ఎందుకంటే 2014-19లో ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నాడు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ అని ఆయనే స్వయంగా యాక్చువల్గా చెప్పడం జరిగింది. 30,000 ఎకరాలు కావాలని దాన్ని కూడా ఆయనే చెప్పడం జరిగింది. మళ్ళా 1924 వచ్చేలాగా మాట మార్చారు. పొలిటికల్ గేమ్ ఆడి 3 ముక్కలు ఆడాడు. ప్రజలు బుద్ధి చెప్పారు. ఒక రాష్ట్రానికి రాజధాని అంటే అది చిన్న డెసిషన్ కాదు. ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని చేయాలా. అదే మా ముఖ్యమంత్రి గారు ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని ఫైనల్గా అమరావతి అయితే ఈ రాష్ట్రంలో ఉన్న కంబైన్డ్ జిల్లాలు 13 ఉంటే 13కి సెంటర్ పాయింట్. అది కంబైన్డ్ జిల్లా అయినటువంటి అనంతపురం కానీ, ఇటుపక్క కంబైన్డ్ జిల్లా అయినటువంటి శ్రీకాకుళం తీసుకున్న సెంటర్ పాయింట్. కేవలం అధికారం కోసమే. విశాఖపట్నం తర్వాత వచ్చి కర్నూలు ఇక్కడంటే ఆ పక్క ప్రజలు ఓట్లేస్తారు, ఇక్కడ వాళ్ళు వేస్తారు, అక్కడ వాళ్ళు వేస్తారు అని నాటకం ఆడాడు. అది ఫెయిల్ అయింది. ఇంకెందుకులేని మళ్ళీ ఏంటంటే డైరెక్షన్ మార్చాడు. అసలు పరిపాలన ఏంటంటే స్టెబిలిటీ ఉండాలా, డెసిషన్ తీసుకునే ముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలా, ప్రజా పరిపాలన చేయాలా. అంతేకాని రూమ్లో కూర్చొని ఒక 4 అడ్వైజర్లు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డెసిషన్ ప్రకారం చేస్తే ఇట్నే ఉంటాయి. వాళ్ళ ఆ పార్టీలో సీనియర్ నాయకుడే కదా. గత 5 సంవత్సరాలు ఏది మాట్లాడినా, ఎవరికి కౌంటర్ వేసినా ఆయనే సజ్జలు. ఎందుకంటే ఎవరికైనా ఈరోజు నేను మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేను చెప్పానంటే ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా మాట్లాడటం, ప్రభుత్వ పరంగా మాట్లాడటమే. నేను మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు తప్పు అనరు కదా. ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాడు పార్టీలో బాధ్యతగా